హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. అబ్రహాము సారాయిల యొక్క సంతానము ఇస్సాకు తెలుగులో, ఈషాక్ హిబ్రూ భాషలో, ఐజక్ ఆంగ్ల భాషలో. ఇస్సాకు అన్నటువంటి ఎట్టి నామధేయము ఈషాక్ అనేటువంటి హిబ్రూ పదం యొక్క మూలము లేదా దాని యొక్క ధాతువు షాహాక్ అనేటువంటి ధాతువులో నుంచి ఈషాక్ అనేటువంటి నామధేయంబు ప్రాణం పోసుకుంది. షాహాక్ అనేటువంటి ధాతువు యొక్క అర్థము టు లవ్, టు రిజాయిస్, టు మాక్. ఇది నవ్వుట లేదా సంతోషించుట అని తెలుగు మాధ్యమంలో దీని యొక్క అర్థాన్ని మనం చూడవచ్చు. హీ లాఫ్స్, లాఫ్టర్ ఆర్ హీ విల్ లాఫ్ అనేటువంటి అర్థము మనకు ఇవ్వబడ్డది. అతడు నవ్వును, సంతోషము లేదా నవ్వు పుట్టించును అనేటువంటి అర్థము షాహాక్ అనేటువంటి పదానికి ఇవ్వబడింది. బైబిల్ నేపథ్యంలో అబ్రహాము దేవుని వాగ్దానము విని నవ్వాడు. అనంతరము సారాయి విని తనలో తాను నవ్వుకొనెను. సారాయి ఈ విధంగా చెప్పెను, దేవుడు నాకై నవ్వును కలుగ చేశాడు, వినువారందరూ నా వెంట నవ్వుదురు అనేటువంటి ఇట్టి భావగర్భితమైనటువంటి సందర్భాలలో షాహాక్ అనేటువంటి పదము ఇషాక్ అనేటువంటి నామధేయంబునకు అది దారి తీసినటువంటి విషయం. ఇస్సాకు పేరునకు సంక్షిప్తంగా దీని యొక్క అర్థము అవమానము నుండి ఆనందము వరకు వచ్చినటువంటి విశ్వాస యాత్రకు గుర్తు. ఇస్సాకు అనగా నీ ప్రతి అవమానమును దేవుడు తుడిచివేసి శాశ్వతమైనటువంటి ఆనందానికి నిన్ను వారసునిగా చేస్తాడని ప్రతి నిత్యము జ్ఞప్తికి చేయడానికి ఇస్సాకు మనకు దేవుడు నిలిపినటువంటి ఒక బలమైనటువంటి పితామహునిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దేవుడు నీ ప్రతి అవమానాన్ని తుడిచివేసి నీ ప్రతి ఆనందానికి ఆయన కారణము గనక ఆయన యందు నీవు విశ్వాసముంచు, నీ ఆనందాన్ని నీవు సంపూర్ణంగా అనుభవించు. గాడ్ బ్లెస్.